స్టూడెంట్స్, నా పేరు డాక్టర్ పల్లవి. ఇవాళ మనం హీలింగ్ బై సెకండ్ ఇంటెన్షన్ గురించి మాట్లాడుకుందాం. హీలింగ్ బై సెకండ్ ఇంటెన్షన్ అంటే ఏంటి? ఏమైనా వూండ్స్ దేన్ని మనం సర్జికలీ క్లోజ్ చేయలేము, అవి ఓపెన్గా ఉంటాయి. దెన్ చాలా పెద్ద వూండ్స్ ఉంటాయి. అవి కొన్ని వూండ్స్ ఇన్ఫెక్టెడ్ కూడా అవ్వచ్చు. అండ్ కొన్ని వూండ్స్ మనం సర్జికలీ అప్రాక్సిమేట్ చేయలేము, అంటే దగ్గరికి తేయలేము. ఆ వూండ్స్ని మనం హీల్ చేయడానికి అంటాం కదా, దాన్ని హీలింగ్ బై సెకండ్ ఇంటెన్షన్ అంటారు. దాని సెకండ్ నేమ్ ఇస్ హీలింగ్ బై సెకండరీ యూనియన్. రిపేర్ స్కిన్ వూండ్ది 3 ప్రాసెస్ ద్వారా అవుతుంది. ఫస్ట్ ఇన్ఫ్లమేషన్, తర్వాత ప్రాలిఫరేషన్ ఆఫ్ ఎపిథీలియల్ అండ్ మిగతా సెల్స్, దెన్ మెచ్యురేషన్ అవుతుంది కనెక్టివ్ టిష్యూస్ కార్ది. మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం, ఎలా అవుతుంది, ఏమవుతుందని. ఫస్ట్ వూండ్ ఫామ్ అవుతుంది. వూండ్ మూలంగా ఏమవుతుందంటే కోయాగులేషన్ పాత్వే అని ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది. కోయాగులేషన్ పాత్వేతో ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడం మూలంగాను బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది. అండ్ ఈ బ్లడ్ క్లాట్కి చాలా మటుకు మైగ్రేటింగ్ సెల్స్ వెళ్ళి అటాచ్ అయిపోతాయి. ఇంజరీ అయిన 24 hours లోపల ఏమవుతుందంటే న్యూట్రోఫిల్స్ ఏమో వచ్చి ఫిబ్రిన్ క్లాట్ దగ్గర అటాచ్ అయిపోతుంది. ఇది బ్లడ్ క్లాట్, ఇవన్నీ న్యూట్రోఫిల్స్, ఇవన్నీ వచ్చి ఈ బ్లడ్ క్లాట్ దగ్గర అటాచ్ అయిపోయి ఇది బేసల్ సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్, వీటిది బ్రేకేజ్ అయింది. ఆ బ్రేకేజ్ దగ్గరనేమో న్యూట్రోఫిల్స్ వచ్చి అటాచ్ అయిపోతాయి. బై డే 3 ఏమవుతుందంటే న్యూట్రోఫిల్స్ కంప్లీట్గా మ్యాక్రోఫేజెస్ రిప్లేస్ చేస్తుంది అండ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఇవి మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్ మ్యాక్రోఫేజ్ని రిప్లేస్ చేస్తుంది అండ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫార్మేషన్ అయింది. గ్రాన్యులేషన్ టిష్యూ అంటే బ్లడ్ వెసల్స్, ఫైబ్రోబ్లాస్ట్, ఇన్ఫ్లమేటరీ సెల్స్, ఇవన్నీ కలిపి గ్రాన్యులేషన్ టిష్యూ ఫార్మేషన్ అంటాం. దెన్ న్యూవాస్కులరైజేషన్ అంటే కొత్త బ్లడ్ వెసల్ ఫార్మేషన్ అవడం. ఇవి వూండ్ హీలింగ్ గురించి హెల్ప్ చేస్తాయి. అండ్ బేసల్ సెల్ మైటోసిస్ అవుతుంది డే 3 వరకు, అంటే బేసల్ సెల్స్ ప్రాలిఫరేట్ అయ్యి కంటిన్యూటీలోనే డెవలప్ అవుతాయి. నౌ రోల్ ఆఫ్ మ్యాక్రోఫేజెస్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తాయి వూండ్ హీలింగ్లో? అవి ఎక్స్ట్రా సెల్యులర్ డెబ్రిస్ అంటే డెడ్ సెల్స్ అవన్నీ రిమూవ్ చేస్తాయి, ఫిబ్రిన్ రిమూవ్ చేస్తాయి, అండ్ ఇంకేమైనా ఫారెన్ మటీరియల్ డస్ట్ కానీ ఇంకేమైనా ఆ క్లాట్లో ఉంటే, ఆ ఇంజర్డ్ సైట్లో ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తాయి. ఇది కాకుండా మ్యాక్రోఫేజెస్ ఏమో యాంజియోజెనెసిస్ని ప్రమోట్ చేస్తుంది. యాంజియోజెనెసిస్ ఇందాక చెప్పినట్టే బ్లడ్ వెసల్స్ ప్రాలిఫరేట్ అవుతాయి అండ్ హీలింగ్లో హెల్ప్ చేస్తాయి. దెన్ ఈసీఎం డిపాజిషన్ కూడా హెల్ప్ చేస్తుంది మ్యాక్రోఫేజ్. ఈసీఎం అంటే ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. మనం బిల్డింగ్స్ కట్టినప్పుడు కింద ఫౌండేషన్ ఎలా ఉంటుందో అలాగే ఈసీఎం కూడా ఫౌండేషన్ లాంటిది. దీని మీద ఈ స్కార్ ఫార్మేషన్ అవుతుంది. డే 5లో ఏమవుతుందంటే నియోవాస్కులరైజేషన్ రీచెస్ ఇట్స్ పీక్స్ యాజ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫిల్స్ ద వూండ్. అంటే నియోవాస్కులరైజేషన్ చాలా ఎక్కువ అవుతుంది. అది కాకుండా ఫైబ్రోబ్లాస్ట్స్ ఉంటాయి, అవి మైగ్రేట్ అవుతాయి ఇంటూ ద గ్రాన్యులేషన్ టిష్యూ. ఫైబ్రోబ్లాస్ట్స్ అంటే అవి ఏం చేస్తాయి, అవి గ్రాన్యులేషన్ టిష్యూలో వెళ్ళిన తర్వాత బాగా ప్రాలిఫరేట్ అవుతాయి అండ్ టైప్ 3 కొలాజన్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేస్తుంది. 2 weeks వరకు ఏమవుతుందంటే ఆ మ్యాట్రిక్స్ దాంట్లో టైప్ 3 కొలాజన్ ఉంది, అది రిప్లేస్ అయిపోతుంది టైప్ 1 కొలాజన్ ద్వారా, టైప్ 1 కొలాజన్తో. అండ్ ఫస్ట్ మంత్ ఎండ్ వరకు ఏమవుతుందంటే స్కార్ ఫార్మేషన్ అవుతుంది. స్కార్ ఫార్మేషన్ ఏంటంటే ఏ సెల్యులర్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అండ్ ఇంటాక్ట్ ఎపిడర్మిస్ ఉంటుంది. వూండ్ కాంట్రాక్షన్ అంటే అది వూండ్ని కాంట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. గ్యాప్, డర్మల్ అడ్జస్ట్మెంట్న గ్యాప్ డిక్రీజ్ చేస్తుంది, వూండ్ సర్ఫేస్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ వూండ్ కాంట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ హీలింగ్ ఇన్ సెకండరీ యూనియన్. అదేమో
నెట్వర్క్ ఆఫ్ ఫైబ్రోబ్లాస్ట్ ఇన్వాల్వ్ చేస్తుంది. మయోఫైబ్రోబ్లాస్ట్ అంటే ఇవి మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫైబ్రోబ్లాస్ట్. దేని మూలంగా ఏమవుతుందంటే వూండ్ కాంట్రాక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వూండ్ కాంట్రాక్షన్ అయింది. ఒకవేళ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే అక్కడ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అవుతుంది వూండ్ది. దాని మూలంగా ఏమవుతుందంటే హీలింగ్ డిలే అవుతుంది. అలాంటి కేసెస్లోని మనం డిబ్రైట్మెంట్ చేస్తాం. డిబ్రైట్మెంట్ అంటే రిమూవల్ ఆఫ్ ఆల్ ద డెబ్రీ పార్ట్. ఇవి కాకుండా మనకు కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే 6 weeks అంటే ఆల్మోస్ట్ 1.5 months తర్వాత ఈ లార్జ్ డిఫెక్ట్ ఆల్మోస్ట్ 5 to 10% ఆఫ్ ఒరిజినల్ వూండ్ సైజ్కి డిక్రీజ్ అయిపోతుంది. అండ్ స్కిన్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ కానీ స్వెట్ గ్లాండ్స్ కానీ అవి రిప్లేస్ అవ్వవు, ఎందుకంటే అవి టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.